అందుకే హైదరాబాద్ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ అది ప్రతి సంవత్సరం వస్తారు. ఓ సంవత్సరం మన ఇంటికి కూడా వచ్చారు వాళ్ళు. అప్పుడు లంచ్ అది ప్రిపేర్ చేశాను. ఇంక ఈ సంవత్సరం మరి ఏమీ ఇంకా అనుకోలేదు. హాయ్ అండి, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఏం చేస్తున్నారు? నేనైతే శారీ అయితే కట్టేసుకున్నాను, కొత్త శారీ. మీకు పూర్తిగా లుక్ మళ్ళీ చూపిస్తాను. నేనైతేని పిల్లలు అయితే వెళ్ళిపోయారు, ముగ్గురు కూడాని యానం వెళ్ళారు అనమాట. వాళ్ళ అన్నయ్య అది కారులో వెళ్ళారు. ఇందుకంటే చేతికైతే గోరింటాకు హారిక పెట్టేసింది. రాత్రి సినిమాకి వెళ్ళొచ్చిన తర్వాత పెట్టింది అనమాట. భోగి రోజున సినిమాకి వెళ్ళాము, సాయంత్రం ఫస్ట్ షోకి వెళ్ళినట్టున్నాము. సెకండ్ షోకి ఏమో సాయిరమ్మలు వెళ్ళారు. ఫస్ట్ షో కూడా చూసేసారు, 2 సినిమాలు చూసేసారు ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ తోటి కూడా. ప్రజెంట్ అయితే ఇదిగోండి వెనకాల ఇవి చూసారా, కనబడుతున్నాయా? ఇంకా పక్షులు అయితే ఇంకా రాలేదండి. లాస్ట్ ఇయర్ అక్కడ కట్టాను, అటు సైడ్ కట్టాను అనమాట. అయితే అప్పుడైతే బాగా వచ్చినాయి. ఇప్పుడైతే ఇంకా రావట్లేదు. అక్క వాళ్ళు కూడా లేరు, వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళింది, పల్లంకూర వెళ్ళింది అనమాట. ఇక్కడ ఒకటి కట్టాను. ఇంకా మేమే ఉన్నాం. సంపెంగ పూలు అయితే విడుస్తున్నాయి కానీ కొయ్యలేదు. పంపర్ పనసకాయలు కూడా గట్టిగానే ఉన్నాయి, అవి కొయ్యాలి. ఇదిగోండి బిట్టు చూడండి, మా బిట్టు పడుకున్నాడు. ఎక్కడ పడితే అక్కడే వేసేస్తుంది పక్క అయితే. ఇంకా నిద్రే, రాత్రులు మరి కాపలా కాస్తుందో కాయదో తెలియదు కానీ పగల మటుకి తెగ నిద్ర అవుతుంది. కాయలు చూసారా, పసుపు పచ్చగా మంచిగా రంగు వచ్చేస్తున్నాయి. ఇది ఒక హార్వెస్ట్ అయితే చేస్తాను. కింద కూడా మంచిగా చెట్టుకి కింద కూడా కాసేసినాయండి బాగానే. ఇదిగోండి శారీ లుక్ మొత్తం చూపిస్తానన్నాను కదా, ఇదిగోండి ఎలా ఉంది. మా పెద్ద అబ్బాయి తీసాడనమాట ఈ శారీ అయితే. బెనారస్ వీవింగ్, అంటే వీవింగ్ శారీ కాదు కానీ బెనారస్ మట్టికి శారీ అన్నారు. కానీ నాకు నచ్చి తీసుకున్నాను ఈ టైప్ లో. అంటే ఈ శారీ మీదే ఆవులు ఇవన్నీ వచ్చినమాట, కలంకారీ డిజైన్ వచ్చింది. నేను ఏం చేస్తానంటే ఇందులో బ్లౌజ్ వచ్చింది కానీ ఇందులో బ్లౌజ్ కాకుండా సపరేట్ గా క్లాత్ తీసుకుని ఇలాగ ఎంబ్రాయిడింగ్ వర్కే చేయించాను, మగ్గం వర్క్ అది చేయించలేదు. శారీ మరీ హై కాదనమాట కాస్ట్, దానికి ఎందుకులేని చెప్పేసి ఇలా అయితే సరిపోతుందని ఇలా తీసాను. కట్ వర్క్ చేయించాను అనమాట. వర్క్ కూడా బాగా వచ్చింది, బ్యాక్ సైడ్ కూడా బాగా వచ్చింది. అయితే ఇదిగోండి ఇది ఒక శారీ తీసాను, పెట్టడానికి ఎవరికైనా పెట్టడానికి బాగుంటుందని ఇది ఒక శారీ తీసాను. గ్రీన్ కలర్ శారీ, మెరూన్ బార్డర్ బాగా వచ్చిందండి. ఇది కూడా పెట్టుబడులు కానీ తీసాను అనమాట, ఎవరికైనా మనం పెట్టుకుంటాం కదా. అయితే ఈ రోజు వీడియో తీయడానికి కారణం ఏంటంటే పిల్లలు సైలెంట్ అయిపోయిందండి మా ఇల్లు, అటుపక్క ఇటుపక్క కూడా. మా తోటకల్ గారు వాళ్ళేమో అటు వెళ్ళారని చెప్పాను కదా, పిల్లలు వాళ్ళ అన్నయ్య వాళ్ళందరూ కారులో యానం. ఇంకా సరదాగా బాగా అమలాపురం సైడ్ అయితే ఇంకా బాగా జరుగుతుంది, ఇక్కడ కూడా జరుగుతాయి కానీ నేను ఎప్పుడు బయటకు వెళ్ళడం తక్కువ. ఈ పండగల్లో అది ఇంట్లో వండుకోవడం, వచ్చిన చుట్టాలకు మర్యాద చేయడం అలా. నిన్నైతే చిన్నమ్మ చిన్నాన్న వచ్చారు. ఆ చిన్నమ్మ ఏమో అరిసెలు వండుకొచ్చింది, పోకండ్లు జంతువులు, కొత్త చీర పట్టుకొచ్చింది. వద్దు చిన్నమ్మ అంటే, ఇంకా ఏదో కూతురింటికి వస్తే ఉత్తి చేతులతో రారు కదా, చీర అది పట్టుకుని వచ్చింది చిన్నమ్మ అయితేని. చూపిస్తాను ఆ చీర కూడా మీకు ఇప్పుడు. ఇదిగోండి శారీ అయితేని బ్లూ కలర్ మాట. నాకు ఈ కలర్ లో ఈ టైప్ ఆఫ్ శారీ అయితే లేదు. ఉంది శారీ బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది చిన్నమ్మ. అప్పుడు చెప్పేసాను అనుకోండి చిన్నమ్మకి అయితే వీడియోలో ఒకటి వస్తుందంటే ఒకటి రావట్లేదే నాకు, నేను చూస్తున్నాను చిన్నగా చూపిస్తున్నారు అందే. ఇదిగోండి ఈ చీర అయితే తీసిందన్నమాట, బాగుంది. నాకైతే ఈ కలర్ లేదు, ఇది కూడా నచ్చింది నాకు. ఇది తర్వాత కుట్టిస్తాను బ్లౌజ్ అయితేని. శారీస్ అయితే డైలీ వేరీ కూడా చాలా తీసుకున్నాను, ఇంకా ఎలాగో వీడియోస్ లో కడుతుంటాను కదా, అప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా సైలెంట్ గా ఉంది కదా, ఏం చేయాలి, సరదాగా మీతో మాట్లాడాలనిపించింది అనమాట, అందుకే ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఇంకా గాజులు అయితే మామూలుగా ఈ కలర్ అయితే తీసుకున్నాను. ఈ మేకప్ మీద ఇప్పుడు ఇంతకీ వంట ఇంకా చేయలేదు, ఇప్పుడు వంట చేయాలంటే శారీ మార్చాలండి. హడావుడిలో మళ్ళీ ఏమైనా పడ్డాయి అనుకోండి అందం ఉండదు, శారీ మార్చేస్తాను. ఇందుకే ఏం చేద్దాం అనుకుంటున్నానంటే పులిహార చేద్దాం అనుకుంటున్నాను. ఈ రోజు పెద్దల పండగని పెద్దలకి అందరికీ పళ్ళు పెట్టుకుంటాం కదా. మేమైతే యాపిల్ అది తెప్పించానండి. యాపిల్, దానిమ్మ ఇవన్నీ తెప్పించాను. ఎవరైనా ఆ వయసు వాళ్ళు ఉన్న వాళ్ళకి పేరు చెప్పి పళ్ళు అయితే పెట్టుకుంటాను అనమాట. మధ్యాహ్నం నుంచి అలవాటు మాకు, భోజనాలన్నీ అయిన తర్వాత మధ్యాహ్నం నుంచి అమ్మ పెడుతుంది, కొందరు ఉదయమే పెట్టేసుకుంటారు. నేనైతే మధ్యాహ్నం మాటలు పళ్ళు ఇచ్చుకుంటాను అనమాట పేరు చెప్పి. ఇలాగండి జరుగుతుంది మా ఇంట్లో అయితే. కానీ సైలెంట్ గా ఉంది, పిల్లలు లేకపోతే నాకేమో వాళ్ళతో అరుస్తూ ఉంటాను అనమాట. మీకు ఇంకా నేను చెప్పలేం కానీ వీడియోలో సాయి హారిక ఇంకా అరుస్తూనే ఉంటారు, అందరికీ తెలుసు. ఇక్కడ వాళ్ళు లేకుండా నాకు తొయ్యదు అనమాట, ప్రతి చిన్న పనికి కూడా. వాళ్ళు ఏం చేశారు కానీ అన్ని నేను చేసుకున్నా కానీ బాగాలే ఏదో ఒకటి వాళ్ళతోటి. ఇప్పుడు ముగ్గురు బయటకు వెళ్ళారు కాబట్టి మా ఇంట్లో అయితే అమ్మ, నేను, డాడీ
ఆయన ఉన్నాము, మా ఆడపడుచు ఉన్నారు. కాబట్టి పులిహార అయితే చేద్దాం అనుకుంటున్నానండి. పులిహార చేసి పెసర పునుకులు అంటే చాలా ఇష్టం అమ్మకి. అదిని పెసలు నానబెట్టాను, పునుకులు వేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు అవి కోసి మధ్యాహ్నించని అనుకుంటున్నాను. ఇంకా అవన్నీ షేర్ చేస్తాను, శారీ మార్చేస్తాను. అందుకే మీకు చూపించేస్తున్నాను ఇప్పుడు శారీ అయితే. ఇంకా మా వారు అయితే డ్రెస్ చూపిస్తానండి. ఆయన వేసేసుకున్నారు కొత్త డ్రెస్ అయితేని, బ్లూ అండ్ గ్రే యాష్ కలర్ అన్నమాట. ప్యాంట్ అయితేని, షర్ట్ ఏమో బ్లూ మాట. చూపిస్తాను మీకు. మళ్ళీ శారీ మార్చేసానండి. ఇంకా మరి వంట చేయాలి కదా, అందుకనే ముందే చెప్పేస్తాను అనమాట. ఇప్పుడు ఈ ఎలాగో మీరు చూస్తారు కాబట్టి ఇంకా లాస్ట్ లో మేము ఆ శారీ తోటే చెప్పేస్తాం. చూసారా పులిహార అదేనని చెప్పేసి. ఇదిగోండి పులిహారకి రైస్ అయితే రెడీ అయిపోయింది. కొంచెం పొద్దునగానే వారుస్తున్నాను. మా వారికి పులిహార చింతపండుతో అయితే ఇష్టం అండి. ఆయనకి నిమ్మకాయతో కూడా చేసుకున్నా బాగుంటుంది, నిమ్మకాయ కానీ దబ్బకాయ కానీ. ఇంకా నేనేంటంటే ఈ కలంలోని కొద్దిగా అల్లం ఆవాలు కలిపి నేను నూరుతాను. బాగుంటుంది టేస్ట్ అయితేనే. మనకి గుళ్ళో పులిహార లాగా రుచిగా ఉంటుందండి ఇలా చేయడం వల్ల. పచ్చిదే, ఇంకా ఆవ పిండి పెట్టిన పులిహార బాగుంటుంది టేస్ట్. వేడికి ఆవ పిండి మగ్గుతుందండి, రైస్కి పడుతుంది అన్నమాట ఫ్లేవర్ అనేది. అల్లం ఆవ పిండి ఇది పక్కన పెట్టేద్దాం. ఇంకా పులిహార తాలింపుకి రెడీ చేసేసుకుంటున్నానండి. తాలింపు అనేది రెడీ చేసేసుకున్నాను, ఇంకా తాలింపు వేసేసుకుంటాను. అచ్చం మీకు గుళ్ళో పులిహార ఎలా టేస్ట్ రావాలంటే కనుక నేను చెప్పినట్టు ఇలా చేసుకుంటే మీకు ఆ టేస్ట్ ఇంచుమించుగా వచ్చేస్తుంది దగ్గరగాని. చాలా బాగుంటుంది. ఇంకొంచెం ఇంగు ఎక్కువ వేసుకుంటారు, అది ఇష్టం లేని వాళ్ళు కొంచెం లిటిల్ తక్కువగా వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి నేనైతే ఇప్పుడు తాలింపుకి రెడీ చేయడానికి స్టీల్ కళాయి అయితే తీసుకున్నాను. మీకు తెలుసు కదా అగరా వాళ్ళది ప్రొడక్ట్ హనీ కూమ్ కడాయి అన్నమాట. ఇది 5 సంవత్సరాలు వారంటీ ఉందండి మనకి. చక్కగా హ్యాపీగా మనం కుక్ చేసుకోవచ్చు. గిన్నెలు కూడా చాలా దలసరిగా బాగున్నాయి, మాడు పట్టడం కానీ అటువంటిది ఏమి ఉండదు అన్నమాట. ఇక్కడ దీని మీద ఇంకొక లేయర్ వస్తుంది అన్నమాట బ్లాక్ గాని. ఇది మనకి స్టీల్ ప్లేట్ కూడా ఉంది. కూరలు అవి వండుకున్నప్పుడు బాగుంటుంది కదా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఇదిగోండి వాటర్ ఉంది, ఈ వాటర్ అయిపోయిన తర్వాత అదే వాష్ చేశాను. నేను ఇంకెప్పటికప్పుడు చేసేసుకుని లాన్ పెట్టేస్తున్నానండి, బాక్స్ లో పెట్టేస్తున్నాను. ఇదిగోండి వేరుశనగ నూనె వాడుతున్నాను, ఈ ఆయిల్ పోసేస్తున్నాను. మన పులిహోరలో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఇదిగోండి పచ్చెనపప్పు, కొద్దిగా సాయమినపప్పు ఉంటే వేసుకోండి. అలాగే నేను పల్లీలు కూడా వేసేస్తున్నాను వాటితో పాటే. పచ్చిమిర్చి పడిపోయింది, కొంచెం వేగనిద్దాం. అవి వేగిన తర్వాత వేగిపోయిన దోరగానే ఆవాలు అయితే వేస్తున్నానండి. ఒక స్పూన్ అయితే వేస్తున్నాను, బాగుంటుంది టేస్ట్ అయితేని. చాలా మంది జీలకర్ర వేసుకోరు కానీ జీలకర్ర వేసుకుంటే రుచిగా ఉంటుందండి. నేను జీలకర్ర కూడా వేస్తాను. గుళ్ళో కూడా మనకి జీలకర్ర, గుళ్ళో పులిహార ప్రసాదం కూడా జీలకర్ర వేస్తారు, బాగుంటుంది. కొందరు వేరు అంతే. ఇదిగోండి పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. వాటితో పాటు ఎండుమిర్చి కూడా పక్కన గిల్లేసి 2 ముక్కల కింద చేసి ఉంచేస్తాను. అల్లం ముక్కలు కూడా వేస్తానండి, సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇదిగోండి కొద్దిగా అల్లం ముక్కలు కూడా వేసేస్తున్నాను సన్నగా తరిగి. ఆల్రెడీ అల్లం మనం లైట్గా పేస్ట్ చేసి రైస్లో కలిపాం కాబట్టి ఇక్కడ కొద్దిగా వేస్తున్నాను అల్లం ముక్కలు. ఇంకా ఇష్టంగా తింటే కనుక ఇంకొంచెం వేసుకోండి. నేనైతే 1 కేజీ రైస్కి అయితే చేస్తున్నాను. అవి వేగుతూ ఉంటాయి. ఎండుమిర్చి కూడా వేసేస్తున్నానండి. ఎండుమిర్చి కూడా దోరగా వేగనిస్తే బాగుంటుంది. ఇంగువ అండి, అసలు పులిహోరకి ఇంగువ కదా, నేను మర్చిపోయాను మాటల్లో పడిపోయి. ఇప్పుడు వేస్తున్నాను. వేడి నూనె మీద వేసుకున్నా బాగుంటుంది, లేదంటే ఇలా దింపే ముందు వేసుకున్నా మంచిగా సువాసన అనేది వస్తుంది. ఇంగువ లేకుండా అయితే మటుకి టేస్ట్ ఉండదు పులిహోర ఏదైనా సరే. కొంచెం ఎక్కువే వేస్తున్నాను, మంచిగా సువాసన వస్తుంది. కరివేపాకు లాస్ట్లో, కొత్తిమీర ఉంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. ఇప్పుడు నా దగ్గర లేక వేయలేదు. ఇవాళ వేగుతున్నాయి కదండి. కొద్దిగా పసుపు కూడా, పసుపుని కూడా కొంచెం ఆయిల్లో వేసుకుంటే బాగుంటుంది. కొన్ని మట్టికి నేను కొన్ని ఇలా వేసేస్తాను, కొన్ని చింతపండు గుజ్జులో మరగబెడితే ఆ టేస్ట్ బాగుంటుంది.
కాలట్లేదండి ఇవి, అందుకే డైరెక్ట్ పట్టేసుకున్నాను. చింతపండు గుజ్జు రసం పిండేస్తున్నానండి. కేజీ రైస్కి ఒక 200 గ్రాములు కానీ 150 గ్రాములు కానీ పడుతుందండి. అంటే నేను ఇది ఒక్కటే మీకు చెప్పలేకపోతున్నాను. పులుపుని బట్టి ఉంటుంది. మీకు చింతపండు కూడా మీరు తీసుకునే దాన్ని బట్టి ఒక 150 గ్రాములు అలా అయితే 200 గ్రాములు అయితే సరిపోద్దండి కేజీకి. ఇదిగోండి ఉప్పు కళ్ళు, సముద్రపు ఉప్పు తెలుసు కదా మీకు, అదైతే వేస్తున్నాను. దాంతోపాటు బెల్లం ముక్క వేస్తానండి, అదే మనకి రుచి పులిహోరకి. ఇదిగోండి ఈ బెల్లం ముక్క అయితే సరిపోతుంది. ఇదిగోండి అయిపోయింది, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చక్కగా ఈ గ్రేవీ వచ్చేస్తుంది కదా, చింతపండుకి దగ్గరికి ఉడకపెట్టేసాం కదా, కొంచెం బెల్లం వేసుకొని ఇంగో అది వేసాం కదా. ఇప్పుడు చూడండి ఇంకా గుడ్లు పులిహోర ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇప్పుడు కలిపేస్తాను. ఉప్పు అది అన్నీ వేసేసాను కాబట్టి ఒకసారి అంతా కలిపేసిన తర్వాత అన్నీ సరిపోయినాయి లేదా చూసుకొని ఒకసారి వేసేసుకోవడమే. ఈ మధ్యలో పెట్టాం కదా ఆవాల పేస్ట్, ఆవదం అంట. ఇదిగోండి ఆవాల పేస్ట్ మధ్యలో పెట్టాం కదా, ఇది కూడా వేసేస్తున్నాం. దగ్గరికి అంతా కలిపేసాను, ఇంకా అక్కడక్కడ ఉంది, అది కూడా కలిసిపోతే మంచి రుచిగా ఉంటుందండి. పులిహోర అంటే సూపర్ మాట. ఇంకా ఆవపిండితో నూరి పెట్టుకుంది బాగుంటుంది. నిమ్మకాయతోటి దబ్బకాయతో కూడా చేసుకుంటాము, మామిడికాయతో చేస్తాము, చాలా రకాలుగా చేసుకోవచ్చు. పులుపుతో ఏదైనా సరే మన పులిహోర కింద చేసుకుంటే బాగుంటుంది. కానీ చింతపండుది బాగుంటుంది బాగా. మట్టికి వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారండి మా వాళ్ళందరూ వెళ్ళిపోయి. నేను మట్టికి ఇదిగో పులిహోర కలుపుకుంటూ కూర్చున్నాను అనమాట. మా పిల్లలు ఎలా వెళ్ళిపోయారా, మా తమ్ముడేమో చక్కగా, మా తమ్ముడు కూడా వెళ్ళిపోయాడు, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు హైదరాబాద్ నుంచి. ఇంకా చూసుకోండి అక్కడ కూడా ఇంకా యానమని ఇప్పుడు యానంలో ఉన్నారంట. వీళ్ళు కూడా వెళ్ళారు కదా, పిల్లలు కూడా యానంలోనే ఉన్నారు. మా వైపు ఫోన్ చేయండి అని అన్నాను. మరి అనుకోకుండా బాగానే వెళ్ళారు అని చెప్పేసి, మరి కలుస్తారో లేదో తెలియదు కానీ చేయమని అంతే అన్నాను. కుదరదులేండి, వీళ్ళు రూట్లో వెళ్తారు, వాళ్ళేమో ఫ్రెండ్స్ తోటి వచ్చారు కాబట్టి వాళ్ళేమో ఇంకేమున్నాయి ఈ కోడి పందాలు ఇవి ఉంటాయి కదా చూస్తారు. ఇప్పుడు ఇంకా ఏవి ఉంటాయంటే ఆటలు ఇవి ఆడతారు సరదాగాని. అయినా అదొక సరదాలేండి, కోడి పందాలు అవి చూడడం. ఇంకా ఏవో జరుగుతూ ఉంటాయంట, గేమ్స్ అవి పెడుతూ ఉంటారంట, బాగుంటాయి కదా చూడడానికే కదా వెళ్ళేదాళ్ళు, వాళ్ళు ఏమి ఆడరు కానీ. అందుకే హైదరాబాద్ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ అది ప్రతి సంవత్సరం వస్తారు. ఒక సంవత్సరం మన ఇంటికి కూడా వచ్చారు వాళ్ళు. అప్పుడు లంచ్ అది ప్రిపేర్ చేశాను. ఇంక ఈ సంవత్సరం మరి ఏమీ ఇంకా అనుకోలేదు, కానీ చాలా బాగుంటుందండి. అందరూ వస్తారు, పల్లెటూరులోనే కదా సరదా ఆనందం కూడాని. ఇదిగోండి చూసారా మొత్తం అంతా కలిసిపోయింది, చక్కగా కలర్ అది బాగా వచ్చింది కదా. ఇంగో ఇవన్నీ వేసాం కదా. ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ చేద్దాం ఒక్క ముద్ద. అమ్మకి పులిహోర అంటే చాలా ఇష్టం, చింతపండు పులిహోర. మా వారికి కూడా ఇష్టం, అత్త అల్లుళ్ళకి ఇద్దరికి ఇష్టం. అందుకే చేశాను అనమాట. ఈరోజు సోమవారం ఒకటి వచ్చింది కదా, ఇంకా నాన్ వెజ్ అయితే ఏం వండట్లేదు. చాలా బాగుంది. పులుపు కొంచెం స్వీట్నెస్గా మనం బెల్లం వేసాం కాబట్టి తీపి ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. ఇంకా ఏమీ కలపను, పక్కన ఉంచేస్తాను. అవతల పక్కన కూర ఉడుకుతుంది ఏంటనుకుంటున్నారా? ఏం లేదండి, ఉత్తి పులిహోర తినలేరు కదా అని ఇంకా నాన్నగారు అదే ఉన్నారు కదా, ఇంకా జీడిపప్పు వేసి బంగాళదుంప వంకాయ ఎగురు పెడుతున్నాను అనమాట. దగ్గరికి చూపించమ్మా, అదిగోండి. సరే అండి అయితేని ఇదిగోండి పెసరతోటే నేను తొక్కతోటే చేశాను. పెసరపప్పుతో కూడా పునుకులు వేసుకోవచ్చు. పెసరపప్పు నానబెట్టుకుని కొంచెం మినపప్పు నానబెట్టుకుని, నేనేంటంటే మామూలుగా పెసరతోటే ఇలా పునుకులు అయితే వేస్తున్నాను అనమాట. తొక్కతోటైతే మంచిదే కదండి. ఇప్పుడు ఇంకా కలిపేసి శుభ్రంగాని దీంతో పునుకులు అయితే వేసేస్తానండి. కమ్మగా బెల్లం ఉంటాయి, చట్నీ కానీ కారపొడి కానీ ఉంటే నంచుకుని తింటే సూపర్ ఉంటుంది. ఇంకా పునుకులు వేసేసి ఇంక ఈ రోజైతే సంక్రాంతి మాకు ఇలా గడిచిందన్నమాట. మధ్యాహ్నం నుంచి సింపుల్గా పులిహోర చేసాను కదండి, పులిహోర బాగుంది, తినేసాము. కూర కూడా వండాను దాంట్లోకి. ఇప్పుడేమో మధ్యాహ్నం అయిపోయిన తర్వాత ఈవినింగ్ మాట ఇది.
మళ్ళీ మొక్కలకు నీళ్ళు పట్టుకోవాలి. ఇదిగోండి మేమైతే ఇది ఇలా తీసుకుంటున్నాం. హాయ్ చెప్పండి మరి, సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పేద్దాం అందరికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఫస్ట్ టైం ఏమో ఎంత బాగా మాట్లాడినాం. ఇదిగోండి ఇది ఈ రోజు అయితే ఎలాగున్నాం, మేమిద్దరమే ఉన్నాం కాబట్టి మేమే తీసుకుంటున్నాం వీడియో అయితేని. నేనే తీస్తున్నాను, ఆయన కూడా కాదు, నేనే తీస్తున్నాను. మీకు కూడా మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు చెప్తూ హ్యాపీగా మీ ఫ్యామిలీతో మీరు గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదండి ఈ రోజు వీడియో. మీరు చూసారు కదా పులిహార పునుకులయ్యి అలా చేశాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.